పేపర్ నిండా అదే రాసినారు, భూకంపం, కంపించిన హైదరాబాద్, కంపించిన హైదరాబాద్, కంపించిన హైదరాబాద్. ఎందుకు కంపించింది? ఉదయకాలం 6 గంటల ప్రాంతంలో దేవుడు తన దాసుని నిత్య మహిమ కొరకు పిలుచుకున్నాడు. నాకు తెలిసి ఒక సేవకులు చనిపోయిన తర్వాత భూమి కంపించడం అనేది ఎప్పుడు వినలేదు. యేసు ప్రభు వారి శిలువలో వేలాడదీయబడి తన ప్రాణాన్ని అప్పగించిన తర్వాత బైబిల్లో రాయబడింది, భూమి కంపించెను. హైదరాబాద్ ఉలిక్కి పడింది, లేచి చూచింది. అది ఆదివారం. ఆ తర్వాత 5 రోజులు ఆయన పార్థివ దేహాన్ని హెబ్రోనులో ఉంచినారు. కొన్ని లక్షల ప్రజలు అక్కడికి వచ్చి ఆయనకి చివరిసారిగా శ్రద్ధాంజలి ఘటించిన అల్లపెరుగని క్రైస్తవ వీరుడు, సోలిపోని శిలువ సైనికుడు, ఆకాశ దర్శనం నాకు అవిధేయుడు కానీ దేవుని దాసుడు.